స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 1వ అధ్యాయము. జనకుడు కార్తీక మాస పురాణమును తెలుసుకొనుట. శ్రీరామచంద్ర భగవానుని దయ వలన పూర్వకాలంలో ఒకమారు మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుని చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మాస మహత్యం వినాలనే సంకల్పము కలిగింది, దయతో చెప్పుమని అడిగారు. సూతుడు వారి కోరికను మన్నించి సంతోషంతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వము జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతీదేవికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినటం వల్ల అనేక జన్మాల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి, జాగ్రత్తగా వినండి అంటూ వ్రత విధానానికి సంబంధించిన కథను చెప్పనారంభించారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస ప్రభావము తెలుపుట. ఒకసారి వశిష్ఠ మునీంద్రుల వారు సిద్ధాశ్రమానికి వెడుతూ మార్గంలో విశ్రాంతి తీసుకోవాలనే సంకల్పం కలగటం వల్ల మిథిలా నగరంలో ఆగారు. మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి వినయంతో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావటం వల్ల నా జన్మ తరించింది, నా పెద్దలందరూ తృప్తిపడి ఉంటారు, గృహస్థులైన వాళ్లకు మీ వంటి మహాపురుషుల దర్శనాభాగ్యం లభించటం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ సజ్జన దర్శనం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభాలు కలుగుతాయి. తమరు వచ్చి కారణం చెప్పి నన్ను కృతార్థను చెయ్యండి అని అడిగారు. జనక మహారాజు చూపించిన వినయ విధేయతలకు ఆప్యాయతలకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు చిరునవ్వుతో, నాయనా, నీకు మేలు జరుగుతుంది, సిద్ధాశ్రమంలో జరగబోయే యజ్ఞానికి కావలసిన సామాగ్రి ఇస్తావని ఇటు వచ్చాను అన్నారు. వశిష్ఠుల వారి మాటలు విన్న జనక మహారాజు సంతోషంతో, స్వామి, దానం చేయకుండగా దాచే ధనం నశించిపోతుంది, అందుచేత ధనాన్ని దానం వల్లనే రక్షించుకోవాలి. తమరు కావలసినంత ధనం తీసుకుని వెళ్ళండి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే, వినేవాళ్ల పాపాలు పోగొట్టగల మహిమతో కూడిన కథ ఒకటి చెప్పమని కోరుతూ ఉన్నాను. మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటే విన్నాను. దానికి ఆ గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పమని కోరుతున్నాను అన్నారు. కార్తీక మాస వ్రత విధానము. జనకుని కోరిక మన్నించి వశిష్ఠ మునీంద్రుల వారు కార్తీక మాసము యొక్క మహిమను చెప్పటం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవాళ్ల పాపాలు పటాపంచలై పుణ్యాలు కలిగినట్లు కార్తీక మహత్యం చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వజన్మలో చేసుకున్న మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యభగవానుడు తులారాశిలో సంచారం సలిపే కాలంలో కార్తీక మాసంలో పరిశుద్ధమైన మనసుతో స్నాన దానాలు, పితృ శ్రాద్ధం, దేవతార్చన మొదలగువైన వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు అనంతముగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యము నుంచి కానీ తులారాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక వ్రతం ప్రారంభించాలి. సూర్యోదయం వేళల్లోనే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చెప్పుకునేటప్పుడు, ఓం దామోదర, నేను చేయబోయే ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారము, నిర్విఘ్నం కురుమేదేవా దామోదర నమోస్తుతే అని సంకల్పించుకోవాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాల్ని పావనం చేసి గంగామాత అన్ని ప్రదేశాలలోనూ ద్రవరూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులామాసంలో నీటితో కూడిన గోపాదమంతటి చోటును కూడా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. గుంటలు, చెరువులు,
బావులనే భేదం లేదు. ఇటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందాలి. నీటిలో దిగి స్నానము చేయాలి. స్నానానంతరము గట్టుకు చేరుకొని అర్ఘ్యాలిని గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ళు నీరు గట్టు మీద పోయాలి. తర్వాత కట్టుబట్టలను విడిచి 6 మార్లు ఆచమనం చేసి పొడి బట్టలతో తల తుడుచుకోవాలి. మడిబట్టలు కట్టుకుని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుణ్ణి షోడశోపచారములతో పూజించాలి. పూజానంతరం భక్తితో పురాణాన్ని చదువుకోవడం కానీ చదువుతూ ఉంటే వినడం కానీ చేయాలి. తర్వాత ప్రదోష కాలంలో విష్ణాలయానికి వెళ్ళి శివుని ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మలమైన మనస్సుతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో మునిగి ఉండాలి. ఈ విధంగా కార్తీక మాసం నెల దినాలు చేస్తే వ్రతం పూర్తి అవుతుంది. ఈ వ్రతం చేయటం వల్ల జనన మరణ రహితమైన మోక్షం లభిస్తుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతానుష్ఠానం వల్ల నశిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతం చేయటం వలన విష్ణు భక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ రోజున చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. వ్రతం పూర్తి అయిన తరువాత యథాశక్తి అన్నదానం చేసుకోవడం కూడా శ్రేయస్కరము. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము సంపూర్ణము.